ఫోక్లోర్ మ్యూజియం ఫుల్ వీడియో చూసేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #. సో ఈ రోజు అయితే నేను ఫోక్లోర్ మ్యూజియం ఫుల్ వీడియో అయితే చూపించబోతున్నాను అనమాట. సో ఎవరైతే నా కేరళ సిరీస్ కంటిన్యూస్గా వాచ్ చేస్తున్నారు సో వాళ్ళకి అర్థమవుతుంది, ఎందుకంటే డే 6 వ్లాగ్లో నేను హాఫ్ చూపించాను. సో ఎవరికైతే ఆ మ్యూజియం చూడాలి అనుకుంటున్నారో ఈ వీడియోలో ఫుల్గా చూసేయండి. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ కవర్ చేశాను, బయట ఉన్నవి తప్ప. సో బయట ఉన్నవి ఇంకా నాకు వల్ల కాలేదనమాట. సో నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. అండ్ మనకి ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు వీడియోలో, మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఫోటోగ్రఫీకి వచ్చేసి 100 రూపీస్. బట్ నాకైతే ఏమనిపించిందంటే ఎంత కలెక్షన్ ఉందో ఇక్కడ, అసలు ఎలా కలెక్ట్ చేశారో అనిపించింది. సో లెట్స్ గో అండ్ వాచ్ ఇట్. ఇంకా ఏమేమి ఉన్నాయో చూసేయండి ఫుల్గా. సో ఇది వచ్చేసి నంది విగ్రహం అనమాట. అండ్ ఇది కథకళి ల్యాంప్ 18th సెంచరీలోది. సో ఈ అమ్మాయి కనిపిస్తుంది కదా, ఇందక్కడ వైట్ శారీ అమ్మాయి. ఆ అమ్మాయి అయితే మనకి టికెట్స్ కలెక్ట్ చేసుకుంటుంది లోపలికి వెళ్ళాలి అన్న. అండ్ నెక్స్ట్ ఫోటోగ్రఫీకి కావాలన్నా కూడా. అండ్ నెక్స్ట్ ఇలా బనియన్ ట్రీ ల్యాంప్, ఇలా చాలా ఉన్నాయి కలెక్షన్ అయితే. సో ఈయనే అనమాట ఫౌండర్. సో ఆయన బతికున్నారా లేకపోతే లేదా అని చెప్పేసి నాకు చాలా క్యూరియాసిటీగా అనిపించింది ఇక్కడ మనకు ఫోటో చూపించినప్పుడు. సో నేను పైన ఎక్కడైనా కనిపిస్తారేమో అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. అలా చూస్తూ ఉన్నాను. సో మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీకు అర్థమవుతుంది ఆయన ఉన్నారా లేదా అని చెప్పేసి. సో ఈ పోర్ట్రేట్ వచ్చేసి గుజరాతీ ఫ్యామిలీ మెంబర్ది. ఏ పీరియడ్లో అంటే 1928 అప్పటిది. అలా ఉండేవాళ్ళు అనమాట. వచ్చేసి అర్జున విగ్రహం అనమాట. అండ్ మనకి ఇక్కడ స్టోరీ కూడా ఇస్తారు, అండ్ ఏ మెటీరియల్తో చేశారు అని చెప్పేసి, అండ్ ఎప్పుడు ఏ సెంచరీలోదో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ వేటిని మనం టచ్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి తెచ్చి ఇక్కడ పెట్టారు కాబట్టి. సో మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. అండ్ ఇది కూడా వుడ్తోనే చేశారు. ఈ డ్రమ్ చూడగానే నాకు సినిమాల్లో కొడతారు కదా, అట్లా అనిపించింది అనమాట. సో మోస్ట్లీ పాడైపోతున్నాయి ఎందుకంటే ఎప్పుడువో కాబట్టి. ఇది వచ్చేసి టాయ్ ఎలిఫెంట్, అండ్ ఇది కూడా వుడ్తోనే చేశారు. సో ఇది కూడా ఇంకో చిన్న టాయ్ ఎలిఫెంట్ అనమాట. అయితే ఫస్ట్ టైం అనిపించలేదు, కానీ పైకి వెళ్తూ ఇవన్నీ చూస్తూ, ఇదైతే కిందే అనమాట, ఇంకా పైన కూడా ఉంది. సో పైకి వెళ్తూ అవన్నీ చూస్తూ ఉంటే నాకు ఏమనిపించింది అంటే, అసలు ఇన్ని ఎలా తెచ్చారు, ఎంత పర్మిషన్స్ అవన్నీ కావాలి, అండ్ మనీ కూడా పే చేయలేము, ఎన్ని అనిపించినాయి అసలు మైండ్లో. ఇదేమో గరుడ విగ్రహం అనమాట. సో అసలు ఎన్ని క్వశ్చన్స్ అరైజ్ అయిపోయినాయి మైండ్లో, అసలు ఇన్ని ఎలా తెచ్చారు అని చెప్పేసి. ఏమో అసలు ఆయన ఎంత కష్టపడి తెచ్చారు, కానీ గ్రేట్ అసలు. లార్డ్ గణేష విగ్రహం ఇది.
పురంధరదాస అండ్ లొకేషన్ కూడా ఇస్తారు వీళ్ళు. ఇది వచ్చేసి కర్ణాటక నుంచి తీసుకొచ్చారు. హిందూ మాంక్ అనమాట. సో యోగా పోస్టర్లో ఉంది అని చెప్పేసి అక్కడ రాశారు. అండ్ లార్డ్ విష్ణు, నంది చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే. ఎంత బాగున్నాయో. ఎలిఫెంట్ మనం మగధీరలో చూసుకున్నప్పుడు అయితే యుద్ధాలు జరుగుతాయి కదా, దానికి ఒక బాడీకి ఒకటి పెట్టుకుంటారు కదా సేఫ్టీ పర్పస్ కోసం. సో అవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. గరుడ విగ్రహం స్టోన్తో చేశారు. భైరవి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. శివ పేరైతే నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకనే వాళ్ళు మరీ రాశారు, ప్లీజ్ డూ నాట్ సిట్ ఇన్ దిస్ చైర్ అని చెప్పేసి. అంతా క్యాప్చర్ చేస్తుంటే ఒకేసారి మైండ్లోకి ఏం థాట్ వచ్చిందంటే, నేను అసలు చూస్తూ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంజాయ్ చేయకుండా ఇవన్నీ రికార్డ్ చేస్తూ కూర్చుంటున్నానా అనిపించింది. బట్ చాలా కష్టపడి ఏది మిస్ చేయకుండా మోస్ట్లీ అన్నీ క్యాప్చర్ చేశాను. సో దానికోసమైనా నా కోసం వీడియో షేర్ చేయండి, చాలామందికి రీచ్ అయ్యేలా చూడండి. నేను చాలా కష్టపడి రికార్డ్ చేశాను. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక మనిషి ఎక్కువగా రాకుండా నేను రికార్డ్ చేశాను. ఇక్కడ బుద్ధ హెడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. సో అంత కష్టంగా అంటే చాలామంది ఉన్నారు, బట్ ఎవరు రాకుండా మోస్ట్లీ అన్నీ క్యాప్చర్ చేయడానికే చూశాను అనమాట. సో ఇంత కష్టపడినందుకు నా కోసం ఒక షేర్ చేసేయండి. ఇంట్లో మన అమ్మమ్మ వాళ్ళు బాగా యూస్ చేస్తారనమాట ఇలాంటివి. సో మా అమ్మమ్మ కూడా యూస్ చేస్తారు. సో ఇంతకు ముందు కాలంలోవి అవి లక్ష్మీ ఆయిల్ ల్యాంప్స్ అనేవి. అండ్ నెక్స్ట్ ఇటు వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ లింగం అలా రాసి పెడతారనమాట ప్రతిదీ మనకు అర్థం అవ్వడానికి. అండ్ ఆయుర్వేదిక్వి ఎలాంటి వాటిలో యూస్ చేసేవాళ్ళు అని చెప్పేసి అవి కూడా ఉన్నాయి. ఏంటివో ఫస్ట్ నాకు అర్థం కాలేదన్నమాట, తర్వాత అర్థమైనాయి. సో జాతర చేసేటప్పుడు పెట్టుకుంటారు కదా మాస్క్ లాంటివి, అలాంటివి. అండ్ అప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ లాంటివి వేసుకుంటారు కదా. సో కాంతారా మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఇంతకు ముందు కాలంలో రాజులు అలాంటి కర్రలు పట్టుకునే వాళ్ళు. చంద్రముఖి మూవీ చూస్తే అర్థమవుతుంది అలాంటివి. అండ్ ఇవి వచ్చేసి గొల్లాలు. చంద్రముఖి మూవీలో కూడా అలాంటిదే ఉంటుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి హారాలు. ఇంతకు ముందు కాలంలో ఎలాంటి జ్యువెలరీ వేసుకునే వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ అవన్నీ పెట్టారు, ట్రైబల్ జ్యువెలరీ అలాంటివి కూడా. పోర్ట్రేట్ వచ్చేసి తమిళ్ ఆస్టోక్రటిక్ ఉమెన్ అనమాట. 1900s ఈ బుద్ధుడు భలేగా ఉన్నాడు కదా. అండ్ ఈ డోర్ వచ్చేసి టెంపుల్ డోర్ అనమాట, కేరళలోది.
ఫైనల్లీ వీళ్ళ వైఫ్ ఫోటో కూడా పెట్టారనమాట. సో ఈయన ఏమైనా పైన కనిపిస్తారేమోనని నేను చూస్తూ ఉన్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన లేరు, చనిపోయారు. సో మెమొరీ ఆఫ్ పాపా అని చెప్పేసి పెట్టారు. అండ్ ఆవిడ మాత్రం ఉన్నారు, పైన ఉన్నారనమాట. సో చిన్న బేకరీ షాప్లో పెట్టారు పైన. సో అక్కడ అవి సేల్ చేస్తున్నారు. సో ఈవిడ ఎక్కడో చూశాను అని చెప్పేసి కిందకి వచ్చాక చూశాను, మళ్ళీ ఫోటో కంపేర్ చేసుకొని. సో ఆవిడే అక్కడ ఉన్నారనమాట. సో ఈయన యేసుక్రీస్తు కూడా పెట్టారు. సో మన ఆంధ్రప్రదేశ్ది కూడా పెట్టారనమాట, షాడో పుప్పెట్స్ అని చెప్పేసి. ఇంతకుముందు కాలంలో మిర్రర్స్ ఇలా అయితే ఉండేవి, ఇప్పుడైతే చాలా మోడల్స్ అయితే వచ్చేసినాయి. ఇంతకుముందు ఇలా ఉండేవి. సో పైన ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఈ జ్యువెలరీ అంటే లైక్ ఇలాంటి జ్యువెలరీ 1 గ్రామ్ జ్యువెలరీ కూడా ఇక్కడ మనకి సేల్ చేస్తున్నారు. ఇవి కాదు, దీని పక్కన పెట్టారనమాట. అవి 3000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉన్నాయి. అవి కూడా బాగానే ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే వీళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇలాంటివి అంటే కాంతార మూవీలో చూపించినవి, లైక్ జాతరలో ఎలా వేసుకుంటారు అవన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నారనమాట. వెళ్ళొచ్చేమో అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను, ఆవిడ తర్వాత చెప్పారనమాట వెళ్ళకూడదు అని చెప్పేసి. సో మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ఇవి వచ్చేసి ఓల్డ్ గోల్డ్, సిల్వర్, కాపర్ కాయిన్స్ అన్నమాట. పైన అయితే ఇదన్నమాట. సో మన ఫుల్ వీడియో వ్లాగ్ అయితే ఇది ఫోక్లోర్ మ్యూజియంది. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బాయ్.